అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు సంపెంగ పొదలు. సి ఆనందరామం గారు రాశారండి ఈ కథని. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఆ ఉత్తరం పైన చిరునామా చూడగానే ఆ ఉత్తరం ఎవరు రాశారో అర్థమైంది గిరికి. దస్తూరి మనుష్యుల స్వభావానికి కొంతవరకు నిదర్శనం అంటారు. ఈ విషయం ఎవరి విషయంలో ఎంతవరకు నిజమో కానీ హరి విషయంలో మాత్రం 100కి 100 పాళ్ళు నిజం. వంకర టింకరగా వాలిపోయినట్లుండే ఆ అక్షరాలు హడావిడిగా పరుగు నడకతో వచ్చే వారిని గుర్తు చేస్తాయి. హరి దగ్గరకు తనకు ఉత్తరం అనగానే దిగ్భ్రమతో కాసేపు మతిపోయినట్లు అనిపించింది గిరికి. ఆదుర్దాగా విప్పాడు. గిరికి, నీతో అత్యవసరంగా మాట్లాడాలని మీ ఇంటికి వచ్చాను. నువ్వు లేవు. నువ్వు వీలైనంత త్వరలో వచ్చి నన్ను కలుసుకో. సాయంత్రం 5 తర్వాత ఇంట్లోనే ఉంటాను. హరి. ఎంతో పొడిగా ఉన్న ఈ ఉత్తరం గిరి మనసు కిలికినట్లయింది. దిగులుగా సోఫాలో కూలబడ్డాడు. ప్రాణానికి ప్రాణంగా ఉండే హరి ఈ విధంగా మారిపోయాడు. మనుషుల మధ్య ఇంత విచిత్రంగా అపార్థాలు ఎందుకు వస్తాయో అనుకున్నాడు గిరి. హరి గిరిల పరిచయం ఈనాటిది కాదు. పసితనం నుంచి కలిసిమెలిసి ఆడుకున్నారు. హరి చెల్లెలు దుర్గా, హరి గిరి దుర్గా కలిసి బడికిపోయేవారు, కలిసి వచ్చేవారు. సాధారణపు చిలిపి తగువులు కూడా వాళ్ళ మధ్య ఎప్పుడూ వచ్చేవి కాదు. బలపాలు, పెన్సిళ్లు, చాక్లెట్లు, పిపర్మెంట్లు, ఖాళీ స్వీట్ బాక్సులు ఒకరి కోసం ఒకరు తేలికగా త్యాగం చేయగలిగేవారు. హరి దుర్గా ప్రతి సెలవుల్లో వాళ్ళ మేనమామ గారి ఊరికి వెళ్లేవారు. వాళ్ళు వచ్చే వరకు గిరికి పిచ్చెత్తినట్లుగా ఉండేది. వాళ్ళు ఊరి నుండి వచ్చారని వినగానే తింటున్న అన్నమైనా వదిలి పరిగెత్తుకుని వచ్చేవాడు. హరి దుర్గా వాళ్ళ మేనమామ గారి ఊర్లో విశేషాలన్నీ ఏకరువు పెట్టేవారు. గిరి తమ స్వంత విశేషాలన్నీ వివరించేవాడు. ఈ విధంగా బాల్యమంతా ఒక మధుర స్వప్నంలా గడిచిపోయింది. ముగ్గురు హైస్కూలు వదిలారు. దుర్గా చదువుకు స్వస్తి చెప్పి ఇంట్లో కూర్చుంది. హరి గిరి కాలేజీలో చేరారు. వాళ్లకు వయసులలో మార్పు వచ్చింది గాని మనసులో ఏమీ మార్పు రాలేదు. వెనక సెలవుల్లో మాత్రం మేనమామ గారి ఊరికి వెళ్లిన హరి అప్పుడు వీలు చిక్కినప్పుడల్లా వెళ్తున్నాడు. ఈ మార్పు గమనించిన గిరి హరిని కులసాగా అడిగాడు. ఏం హరి, ఈ మధ్య మేనమామ మీద మక్కువ పెరిగినట్లుందే? హరి ముఖం ఎర్రబడింది. ఒకసారి నవ్వి తల వంచుకున్నాడు. గిరి హరి దగ్గరగా వెళ్లి భుజాలు పట్టుకుని ఊపుతూ, ఈ పప్పులేం ఉడకవు, పదరా కథ వినిపించు అంటూ హరిని సోఫాలో కోలేశాడు. హరి నవ్వుతూ, చెప్పడానికే ఉంది కానీ ప్రేమ కథ వినటానికి చాలా ఓపిక ఉండాలి తెలుసా అన్నాడు. గిరి హరి పక్కనే కూర్చుంటూ, కావాల్సిన దానికి రెట్టింపు ఉంది, మొదలుపెట్టు. పేరు ఉమా అన్నాడు. హరి నవ్వాడు. నీకు బాగానే గుర్తుందే. అవును, ఉమే ఈ కథ నాయిక. చిన్నతనపు స్నేహమే ప్రణయంగా మారింది. నా మరదలే కనుక పెద్దవాళ్లు పెట్టే ఆటంకాలు కూడా ఏమీ ఉండవు. చదువులు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాం. ఏం కథ కుతూహలజనకంగా లేదు కదూ అన్నాడు. ఇంట్రెస్టింగ్ లేని మాట నిజమే కానీ నేను ఇంకా కుతూహలం పుట్టిస్తానుండు. ఉమ్మతో నీ అభిప్రాయం చెప్పి ఆమె సమ్మతి తీసుకునే మాట్లాడుతున్నావా, లేకపోతే ఇది నీ ఊహాగానమా? నిన్నొక ఆడది పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుందంటే నమ్మలేకపోతున్నాను మరి. హరి కూర్చున్న చోటు నుంచి చటుక్కుని లేచి రోషంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ, అవునులే, లోకంలో అందరూ నీలాంటి అందగాళ్లే ఉంటారా అన్నాడు. గిరి పక్కపక్క నవ్వుతూ లేచి హరి భుజాలు పట్టుకుని కూర్చోబెడుతూ, నా అంతా ఇంకా నీకంటేనూ అందమైన వాళ్ళు లక్షల మంది, కానీ నీలాంటి తొందరపాటు మనుషులు మాత్రం ఎక్కడా ఉండరు అని హరి ముఖాన్ని తన వైపుకి తిప్పుకొని, హరి, చిన్నతనం నుంచి కలిసిమెలిసి తిరిగాం. నన్నే అర్థం చేసుకోలేకపోతే నువ్వెవరిని అర్థం చేసుకోగలవో చెప్పు. నీ మేలు కోరే వారిలో నేనూ ఒకడిని. నువ్వు నమ్మటం లేదు అన్నాడు. అంతలో హరి మనసు ఆధమైపోయింది. గిరి చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ, ఏమీ అనుకోకు గిరి, నాకు మరీ ఉద్రేకం ఎక్కువ. నా ఆత్మీయులందరికంటే నువ్వే నాకు ఎక్కువ. అసలు ఒక రకంగా చెప్పాలంటే నేను నిన్నెంతో ఆరాధిస్తున్నాను అన్నాడు. గిరి హరి వీపు మీద చరుస్తూ, చాలు నాయనా చాలు. ఈ ఆరాధన వద్దు, ఆ ఆగ్రహమూ వద్దు. స్నేహం అనే మాటకు అర్థం తెలుసుకో చాలు. అసలు ఇంతకు ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకున్నావా అన్నాడు. ఇంకా వేరే అడగటం ఎందుకు అంటే? హరి నవ్వాడు. కొన్ని క్షణాలాగి ఇలా అన్నాడు. ఒక రోజున ఉమా నాకు ఏకాంతంగా లభించింది. అలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. నేను సాహసించి పరాకుగా ఏదో చదువుతున్న ఉమా కళ్ళు వెనక నుండి మూశాను. ఉమా ఉలిక్కిపడి వెనక్కు నా మీదకు వాలిపోయి, ఏమిటి బావా అంది గాబరాగా. ఆమె కళ్ళు పెంకగా నన్ను మరింత రెచ్చగొట్టాయి.
నా మీదకు ఒరిగిన ఉమను నా వైపుకు తిప్పుకొని బలంగా గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకున్నాను. చిరునవ్వు నవ్వుతూ మృదువుగా నన్ను విడిపించుకొని పారిపోయింది. అప్పటి ఆమె చిరునవ్వులో మెరుపులు, చెక్కిళ్లలో కెంపులు, కళ్లలోని పారవస్యపు కాంతులు ఆమె మనసు నాకు విప్పి చెబుతుంటే ఇంకా నేను వేరే అభిప్రాయం అడగటం ఎందుకు? కలలోని వాడిలాగా అరమోడ్పు కన్నులతో చెబుతున్న హరిని చూసి గిరి నవ్వుకున్నాడు. ఏ భావోద్వేగాన్నైనా ఇంత తీవ్రంగా అనుభవించగలిగే హరి జీవితం సుఖమవ్వాలని మనసులో కోరుకున్నాడు. ఇంతలో హరి కూర్చున్న చోటు నుంచి లేచి తన సూట్ కేసు తెరిచి ఉమా ఫోటో తెచ్చి గిరికిచ్చాడు. చాలా సామాన్యంగా ఉంది, అందగత్తె అని చెప్పడానికి కూడా వీల్లేదు. కానీ ఈ మాట గిరి పైకి అనలేదు. గిరి ఏమీ అనకుండానే హరి చెప్పాడు, ఉమా ఫోటోజెనిక్ కాదు, ఫోటోలో చాలా సామాన్యంగా ఉందని అందమైంది కాదనుకోవద్దు. ఉమను చూస్తే నువ్వే నాకు పోటీకి రావచ్చు. గిరి ఉలిక్కిపడ్డాడు. ఛీ, ఉమన్ నేనెప్పుడు చూడకపోయినా ఆమెను నీ భార్యగానే ఊహిస్తున్నాను. వేళాకోళంగానైనా అలా మాట్లాడకు హరి. ఉమ నీ భార్య కావాలని నీకంటే కూడా నేనే ఎక్కువగా కోరుకుంటున్నాను. గాఢ అనురాగాన్ని వ్యక్తపరిచే ఈ మాటలకు సమాధానంగా హరి గిరిని కౌగిలించుకున్నాడు. చాలా అందంగా ఉన్నావులే, కానీ ఈ దొరగారెక్కడా కనబడడేం? అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోతున్న దుర్గ గిరి మాటలతో ఉలిక్కిపడి సిగ్గుపడింది. మూతి ముడిచి, పోనీలే ఇప్పటికైనా అందం నీకు కనిపించింది అంది. దుర్గ మాటలకు, ఆ మాట్లాడిన తీరుకు గిరి తెల్లబోయాడు. అతడు తన సహజ ధోరణిలో యథాలాపంగా అన్నాడు, సంభాషణ మళ్లించాలని నా ప్రశ్నలో ముఖ్యమైన భాగం అది కాదు అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. దుర్గ చిన్నబుచ్చుకొని, ప్రశ్నలు సమాధానాలు తప్ప మన మధ్య ఇంకేమీ లేవా గిరి? లేకేం? దెబ్బలాటలు, అలకలు, కన్నీళ్లు, మూతి ముడుపులు. వాక్యం పూర్తి చేయకుండానే గిరి పక్కపక్క నవ్వాడు. దుర్గకు కూడా నవ్వొచ్చింది. పో, ఏదీ సీరియస్గా మాట్లాడవు, ఇంకోళ్ళని మాట్లాడనివ్వవు. గిరి స్థిరంగా కూర్చొని, ఇదిగో బుద్ధిగా కూర్చున్నాను, రాజకీయ నాయకుల ఉపన్యాసం వినేవాడిలాగా. నాకు మొదటి ఆట సినిమాకు టైం దాటిపోకుండా నువ్వు చెప్పదలుచుకున్నదంతా చెప్పేయి అన్నాడు. దుర్గ ముఖం ఎర్రబడింది. పో, నీతో ఎవరు మాట్లాడగలరు అంది. అడిగిన దానికి సమాధానం చెప్పని వాళ్లతో ఎవరూ మాట్లాడలేరు. హరి ఏడంటే చెప్పవేం? దుర్గ కళ్ళెగిరేస్తూ కొంటిగా, ఏం నీ హరికి నన్ను కాపలా ఉంచావా? ఎంతసేపు హరి హరి హరి, ఇవాళతో రోగం కుదురుతుందిలే అంది. ఏమిటేమిటి, ఇవాళంతా తమాషాగానే ఉంది, నీకు పుణ్యం ఉంటుంది, అసలు సంగతి చెబుదు కొంచెం ఆశ్చర్యంగానే అన్నాడు గిరి. దుర్గ చేతులు నడుము కానించి గర్వంగా నిల్చొని, ఇవాళ హరి అన్నయ్య నీతో సినిమాకి రాడు, రేపటి నుంచి నీతో మాట్లాడు అంది. సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తున్నాడు అంటే ఇంతకంటే తేలిగ్గా నమ్ముతాను దృఢంగా అన్నాడు గిరి. నువ్వు నమ్మకపోతే నీ కర్మ. నిన్ను, నన్ను, ప్రపంచాన్ని హరి మర్చిపోయేలా చేసే మహీంద్రాజాలం ఇవాళ రైల్లో దిగుతుంది. ఓ, ఉమా వస్తుందా? అరే, నాకు చెప్పలేదేం? స్వాగతంలో అనుకున్నాడు గిరి. అదా, సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు కానీ హరికి ఇంక మనం అక్కర్లేదు అంది చప్పట్లు కొడుతూ. అలాగే చూస్తూ ఉండు, నా దగ్గరకు రాకుండా ఒక్కరోజైనా ఉండగలడేమో. ఎలాగైనా ఈ సెలవుల్లో నాకు తోచడం కష్టమే. నేను లేను అంది. గిరి దుర్గని గమనించకుండానే, పోవై, నువ్వు ఆడదానివి, నీతో నాకేం తోస్తుంది అన్నాడు. దుర్గ గిరి వైపుకు తిరగకుండానే, అలా మాట్లాడతావేం గిరి, ఉమా ఆడది కాదా? అన్నయ్యకు ప్రపంచమంతా ఆవిడే కావటంలా అంది. ఆ మాటతో దుర్గ చెప్పదలుచుకున్నది గిరికి పూర్తిగా అర్థమైంది. దిగ్భ్రాంతితో కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. అప్పటి గిరి ముఖాన్ని చూసి ఆమె గిరివైపు తిరగకుండానే, నీకు నేను అర్థం కాలేదంటే నమ్మను. నా నోటితోనే నీకు విందామని ముచ్చటైతే చెప్పడానికి నేను సిగ్గుపడను అంది. దుర్గా, అలా మాట్లాడకమ్మా అన్నాడు గిరి బాధగా. ఆ సంబోధనకు, ఆ కంఠస్వరానికి విచలితురాలై దుర్గ గిరివైపుకి తిరిగింది. అతని ముఖం చూసిన దుర్గ తాను అయిపోయింది. అభిమానంతో, బాధతో ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గిరి దుర్గ దగ్గరగా నడిచి తన రుమాలుతో ఆమె కన్నీళ్లు తుడిచి, క్షమించు దుర్గ, నువ్వు హరిని ఒకలాగా నన్ను మరొకలాగా చూస్తావని నేనెప్పుడూ అనుకోలేదు, నేనలా ఆలోచించలేదు అన్నాడు. ఈ అనునయం దుర్గ మనసును మరింత గాయం చేసింది. గిరి దగ్గర నుండి దూరంగా పారిపోయి సోఫాలో కూలబడి చేతులతో ముఖం కప్పుకుంది. ఎంత అణుచుకుందామన్నా దుర్గకు ఏడుపు ఆగడం లేదు. గిరి మనసు కెలికినట్లయింది. దుర్గ కన్నీళ్లు తనకెంత బాధ కలిగిస్తాయో అతనికి మొదటిసారిగా అర్థమైంది. కాని ఆత్మీయతలో మాధుర్యం లేదు, ఆప్యాయత మాత్రమే ఉంది. దుర్గ దగ్గరికి వెళ్ళి ఆమె తల నిమురుతూ, దుర్గా, ఇలా చూడు, నీ కన్నీళ్లు ఆపడానికి నేనేమైనా చేస్తానమ్మా. నేను నిన్నెంత అభిమానిస్తున్నానో నీకు తెలీదు అన్నాడు. దుర్గ ముఖం పైకెత్తింది. రోషంతో ఆమె కళ్ళు మండిపోతున్నాయి. దీన్నేనా అభిమానం అంటారు? నా కన్నీళ్లతో నీకేం అవసరం?
గిరి దుర్గ 2 చేతులు తన చేతులతో అదింపట్టి, నువ్వు వట్టి పిచ్చిదానివి దుర్గా, నిన్ను నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. జాగ్రత్తగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. నా మీద నీకున్న వాత్సల్యాన్ని మరోలా అర్థం చేసుకుంటున్నావు. ఎట్లాంటి సందర్భంలోనైనా ఈ గిరి అన్నయ్య నీకు అండగా ఉండి నీ కన్నీళ్లు తుడుస్తాడని గుర్తుపెట్టుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుర్గకు మతిపోయినట్లయింది. గిరి మీద అంతులేని కోపం వచ్చింది. తాను తొందరపడి బయటపడడం వలన అతను తనను అలా అవమానించాడని అనుకుంది. ఎంత అణుచుకుందామన్నా ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు. మనసు శరీరము కూడా భగభగ మండుతున్నాయి. ఇంతలో వీధిలో జట్కా చప్పుడు, హరి ఉమల గొంతుకలు వినిపించాయి. కన్నీటితో మలినమైన తన ముఖం వాళ్లకు కనిపించకుండా ఉండాలని బాత్రూంలోకి పరిగెత్తింది దుర్గ. గిరిని వెంట పెట్టుకుని హరి లోపలికి వచ్చేసరికి వాళ్ల కోసమే ఎదురు చూస్తూ సోఫాలో కూర్చున్న ఉమ లేచి నిల్చుంది. అంతవరకు ఉమ పక్కనే కూర్చున్న దుర్గ చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయింది. హరి అది గమనించే స్థితిలో లేడు. గిరి మనసు కలుక్కుమన్నా సర్దుకున్నాడు. హరి పరిచయం తర్వాత నమస్కారం చేస్తూ ఎంతో కుతూహలంగా ఉమ గిరి వైపు చూసింది. గిరి కూడా అదే కుతూహలంతో ఉమ వైపుకు పరీక్షగా చూశాడు. గిరి గిరి అంటూ తెగ కోసేవాడు హరి. ఏ మన్మధుడో అనుకున్నాను. పొడుగ్గా ఉన్నాడు. ఏం పెద్ద ప్రత్యేకత ఉందని అనుకుంది ఉమ. ఫోటోలో కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు. వాడి ముఖం అంతే, తామునింది గంగా అనుకున్నాడు గిరి. ముగ్గురు కొంచెం సేపు పేకాడుకున్న తర్వాత గిరి వెళ్తానని లేచాడు. ఎప్పుడూ గిరిని సగం దూరం దాకా సాగనంపే హరి లేవనైనా లేకుండా సరే అన్నాడు. గిరి నవ్వుతూ కనుబొమ్మలు ముడిచి, ఇంత తొందరగా పోతున్నందుకు థ్యాంక్స్ అయినా చెప్పకుండా సరేనంటున్నావా? ఇవాళకి మా ఇంటి దాకే రావద్దు గాని గుడి దాకా అయినారా అంటూ హరి భుజం పట్టుకుని లేవదీశాడు. హరి తప్పనిసరిగా లేచి గిరి వెంట బయలుదేరాడు. ఉమ నవ్వుకొని చెదిరిపోయిన పేక ముక్కలు సరిగ్గా పేర్చుతూ కూర్చుంది. ఇంతలో హరి గిరి వెళ్ళిపోయారని గమనించి దుర్గ వచ్చి ఉమ పక్కన కూర్చుంది. నీకు పేకాటంటే ప్రాణం కదా, ఇందాకటి నుంచి రాలేదేం దుర్గా? యథాలాపంగా అడిగింది ఉమ. ఇప్పుడు వచ్చానుగా, కలిపి వెయ్యి నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది దుర్గ. దుర్గ గొంతు కొంచెం బొంగురుగా ఉండటంతో ఉమ ఆశ్చర్యంగా దుర్గ ముఖంలోకి పరిశీలనగా చూసింది. కళ్ళు కొంచెం ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. ఎందుకో ఏడ్చి ఉంటుందని ఊహించి ఉమ దుర్గ చేతిని తన చేతిలోకి తీసుకుని లాలనగా నిమురుతూ, దుర్గా ఎందుకేడ్చావో నాకు చెప్పు, ఇంతలో ఏమొచ్చింది అంది ఆశ్చర్యంగా. దుర్గ ముఖం పక్కకు తిప్పుకుంది. ఉమ కొంచెం రోషంగా, ఇంతేనా మన స్నేహం? అవునులే, నీ రహస్యాలేవి నాకు చెప్పవు అంది. దుర్గ పూడిపోతున్న గొంతు పెగిల్చుకొని, ఆ గిరి వట్టి దుర్మార్గుడు అంది. ఉమ ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. అదేమిటి బావ అతన్ని ఆకాశానికి ఎత్తుతాడు, నువ్వు పాతాళానికి తోసేస్తున్నావు? అది సరే, గిరి దుర్మార్గుడు అవడానికి నీ ఏడుపుకి ఏ సంబంధం దుర్గా? నీతో ఏమైనా పిచ్చి పిచ్చి వాగుడు వాగాడా? వాగితే బుద్ధి చెప్పాలి, లేకపోతే అసహించుకొని ఊరుకోవాలి. అంతేకాని ఇలా ఏడుస్తారా? ఆవేశంగా ఉన్న ఉమ మాటలకు దుర్గ మనసు కలుక్కుమంది. అది కాదు అంది. ఉమ అర్థం లేనట్లు చూసింది. అసలంతా నాదే తప్పు అంది దుర్గ. ఇంకా కన్నీళ్లను అణుచుకోలేక ప్రవహింపచేస్తూ ఉమకంతా అయమయమైంది. దుర్గ భుజాలు పట్టుకొని కుదుపుతూ, జరిగింది చెప్పు, నువ్వులా ఏడుస్తుంటే నా మనసుకు చాలా కష్టంగా ఉంది. నీ కన్నీళ్లు తుడిచే భారం నాది, వివరంగా చెప్పు అంది. దుర్గకు కూడా మనసులో చాలా బరువుగానే ఉంది. తన బరువు దింపుకోవాలని ఎదురు చూస్తుంది. ఏం చెయ్యను ఉమా, బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. చిన్నతనం నుంచి ఎంతో చనువుగా ఉండేవాడు. ఎంతో ప్రేమ ఆప్యాయత నటించేవాడు. అది నటన అని తెలియక నేను నిజంగానే ప్రేమించాను. మొన్న సాహసించి ఆ భావం అతని ముందు వ్యక్తం చేశాను. ఇంకేం, లోకు కట్టి అవమానించి వెళ్ళిపోయాడు. ఉమ్మ వళ్ళో తల ఆనించి దుర్గ గట్టిగా ఏడ్చింది. ఉమ్మకు కూడా రోషంతో కళ్ళెర్రబడ్డాయి. ఉమ ఏదో అనబోయేటంతలో బయట హరి అడుగుల సవ్వడి వినిపించింది. దుర్గ చటుకున కన్నీళ్లు తుడుచుకొని మామూలుగా కూర్చుంది. హరి లోపలికి వస్తూనే, తొందరగా తయారుకండి, సినిమాకు వెళ్దాము అన్నాడు. నేను రానన్నయ్య, నువ్వు ఉమ వెళ్ళండి అంది దుర్గ. హరి లోపల సంతోషించాడు. ఉమ్మ మాత్రం మేమిద్దరమే వెళ్తే అత్తయ్య తంతుంది, నువ్వు రా దుర్గా అంది. దుర్గ నవ్వి, అబ్బో అత్తగారంటే ఏం భయం భక్తులు, అమ్మకు నేను చెప్తానులే, చిలకా గౌరవంకల్లా మీరిద్దరు వెళ్ళరండి అంది. ముదురు నీలిరంగు పట్టు జాకెట్టు వేసుకొని మబ్బు రంగు మైసూరు జార్జెట్ చీర కట్టుకొని హంసలా తన పక్కనే నడుస్తున్న ఉమ్మను తన్మయత్వంతో చూస్తూ, ఇంకా ఎక్కువ కాలం నేను ఆగలేను ఉమా, ఈ వేసవకాలంలోనే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఉమ కొంటిగా నవ్వి, మరి పాపం అంతా నీ ఇష్టమే అంది. ఏ నా ఇష్టమే, నీ ఇష్టం కాదా అన్నాడు హరి హుషారుగా నవ్వుతూ. ఉమ కూడా నవ్వింది. ఇంతలో ఉమ్మకు దుర్గ గుర్తొచ్చింది. బావా, నువ్వు ఈ గిరి స్నేహం వదిలేయాలి అంది. గంభీరంగా తెల్లబోయాడు.
రామాయణంలో పిడకల వేటలాగా ఇదేమిటి? గిరి నిన్నేం చేశాడు? నన్నేం చెయ్యక్కర్లేదు. అటువంటి సంస్కారహీనుడితో నా బావ స్నేహం చేయడం నాకు ఇష్టం లేదు. గిరి సంస్కారహీనుడా? గిరిని నువ్వేమర్థం చేసుకున్నావని అలా అంటున్నావు? తొందరపడి ఇంకొకళ్ళని అలా విమర్శించకూడదు ఉమా. హరి మాటల్లో ఆవేదన ధ్వనించింది. గిరిని ఎవరేమన్నా అతనికి కష్టంగా ఉంటుంది. ఉమకు కోపం వచ్చింది. అవునులే, నీకున్నంత నిదానం నాకు లేదు. నువ్వు ఆ గిరితో మాట్లాడడం మానేస్తే గాని నాతో మాట్లాడక్కర్లేదు అంది. హరి సమాధానం చెప్పలేదు. సరదాగా సినిమాకు వెళ్లిన వాళ్ళు మూతులు ముడుచుకొని ఇంటికి వచ్చారు. గిరి స్నేహం వదులుకోవాలనే భావనే హరికి అంతులేని వెదను కలిగించింది. గిరి పేరు చెప్తేనే ఉమా మండిపడుతుంది. ఫ్రెండ్స్, ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ వీడియోలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.